ఒకసారి ఒక దూరదేశంలో ఒక మంత్రగత్తె ఉండేది. దాని ఉదాసీనతకు కారణం దానికి పిల్లలు కలగరని తెలియడమే. నిజానికి ఒకవేళ దానికి పిల్లలు ఉంటే అది వాళ్ళకి తన నిగూఢ రహస్యాలు, శక్తిని వారికే ఇచ్చేది. అందుకే అది నిర్ణయించుకుంది, మొదటి అమ్మాయిని అందరికీ దూరంగా తీసుకెళ్లి అచ్చు తన కూతురిలా పెంచి పెద్ద చేసేది. చెడు ఇంద్రజాలం మొత్తం ప్రదేశాన్ని అదుపులోకి తీసుకుంటుంది. ఎక్కడ మంత్రగత్తె ఉండేదో అక్కడికి కొద్ది దూరంలో ఒక రైతు తన భార్యతో కలిసి ఉంటుండేవాడు. ఒకరోజు అతనికి మంచి శుభవార్త తెలిసింది. అతని భార్య చెప్పింది, మనం తల్లిదండ్రుల్ని కాబోతున్నాం. దురదృష్టవశాత్తు వారి సంతోషం ఎక్కువ సమయం నిలవలేదు. రైతు భార్య అనారోగ్యం పాలయ్యింది. సమయం గడుస్తున్న కొద్దీ ఆమె బరువు తగ్గిపోతోంది. ఒకవేళ త్వరగా నయం కాకపోతే బిడ్డని కూడా కోల్పోతారు. ఆమె భర్త ప్రతి మందు, లాభకరమైన మూలికలు అన్నీ ప్రయత్నించాడు, కానీ నయం కాలేదు. ఆమెను చివరికి వైద్యుని వద్దకు వెడితే అతను ఒక పద్ధతి ఉంది, అలా చేస్తే ఆమెకు నయం అవుతుందని చెప్పాడు. ఒక చెడ్డ మంత్రగత్తె ఉంది. ఆమె వద్ద మాత్రమే ఈ వ్యాధిని నయం చేసే వనమూలికలున్నాయి. ఇప్పుడు కేవలం ఇది ఒకటే మార్గం. ఆ రైతు తన మొత్తం ధైర్యాన్ని కూడగట్టుకుని ఆ మంత్రగత్తె భవంతిలోకి వెళ్ళాడు. తలుపుని తట్టాడు. ఏ మాత్రం భయం లేకుండా నా తలుపు తట్టావా? ఖచ్చితంగా ఏదో ముఖ్య విషయమే అయి ఉంటుంది. నా భార్యకి అనారోగ్యంగా ఉంది. ఆమె పరిస్థితి రోజురోజుకి క్షీణిస్తోంది. మీ దగ్గర మాత్రం ఆ వద్దానికి కావాల్సిన వనమూలిక ఉందని నేను విన్నానండి. అలాగా? ఇంతకీ నేను నీకు ఎందుకు సహాయం చేయాలి? నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, దయచేసి నాకు సాయం చేయండి. నా భార్య గర్భవతి. ఆమె చికిత్స చేయకపోతే నేను ఇద్దరినీ పోగొట్టుకుంటాను. అతని స్థితి గురించి విన్నాక మంత్రగత్తె తన మనసుని మార్చుకుంది. అతనికి సహాయం చెయ్యాలని నిర్ణయించుకుంది. నువ్వు నేను చెప్పినట్టుగా చేస్తే నేను నీకు సహాయం చేస్తాను. మంత్రగత్తె చికిత్స కోసం మూలికల్ని ఇచ్చింది. నువ్వు ఈ మూలికల ఆకులని ఒక్కొక్క ముక్కగా చేసి నీ భార్యకు రోజు తినిపించు, ఆమెకు నయం అవుతుంది. అతను ఎంతో సంతోషంగా పరిగెత్తుకుని ఇంటికి చేరుకున్నాడు. అతని భార్యకు రోజు ఆకుల ముక్కల్ని తినిపించసాగాడు. ఆమె ఆరోగ్యం మెరుగవ్వసాగింది. ఆమె కోల్పోయిన బరువు కూడా నెమ్మదిగా పెరగసాగింది. కానీ కొద్ది రోజుల తర్వాత మంత్రగత్తె ఇచ్చిన ఔషధం అయిపోయింది. భార్య ఆరోగ్యం మళ్లీ మొదటికి వచ్చింది. ఈసారి ఎంతో తక్కువ సమయంలో ఆమె పరిస్థితి విషమించింది. మరో దారి లేకపోవడంతో ఆ రైతు మంత్రగత్తె భవంతి వైపుకు మళ్లీ వెళ్ళాడు. మంత్రగత్తెకు తెలుసు ఆ వ్యక్తి మళ్లీ వస్తాడని. ఈ విత్తనం మాత్రమే నీ భార్యకు నయం చేయగలదు. దీన్ని నువ్వు నీ తోటలో నాటుకో. అప్పుడు నీ భార్యని, పిల్లని కూడా కాపాడుకోగలవు. కానీ దానికో షరతు ఉంది. నువ్వు నీ బిడ్డను పుట్టగానే నాకు తెచ్చి ఇవ్వాలి. నేను నీ షరతుని ఎన్నటికీ ఒప్పుకోను. అయితే వెళ్ళిపో ఇక్కడి నుండి. మంత్రగత్తె అతని ముఖంపైనే తలుపు వేసేసింది. దుఃఖంతో ఆ వ్యక్తి ఇంటికి చేరుకున్నాడు. తన భార్యకు ఈ విషయం ఏమీ చెప్పలేడు కూడా. రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితి విషమిస్తోంది. ఆమె బిడ్డకు కూడా ప్రమాదం కనిపిస్తోంది. రైతుకు రాత్రులు నిద్ర పడ్డం లేదు. ఒకవేళ మంత్రగత్తె షరతుని ఒప్పుకోకపోతే తన భార్య, బిడ్డని కూడా పోగొట్టుకుంటాడు. ఒకవేళ షరతును ఒప్పుకుంటే పుట్టగానే బిడ్డని ఇచ్చేయాల్సి ఉంటుంది. కానీ తన భార్య, బిడ్డ ఇద్దరూ దక్కుతారు. అందుకే అతను నిర్ణయించుకున్నాడు. మంత్రగత్తె మహలకు వెళ్ళాడు. అతను మంత్రగత్తె షరతుని ఒప్పుకున్నాడు. విత్తనాన్ని తీసుకుని ఇంటికొచ్చాడు. మంత్రగత్తె ఇచ్చిన విత్తనాన్ని తన తోటలో పాతిపెట్టాడు. విత్తనం అతి తక్కువ సమయంలోనే పెరిగి పెద్దదయింది. రైతు తన భార్యకు తను నాటిన మొక్క ఆకులు తినిపించసాగాడు. ఆమె ఆరోగ్యం రోజురోజుకు నయం కాసాగింది. మంచి ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఆ రైతుకు ఇప్పుడు భయంగా ఉంది. ఎంత అందమైన బిడ్డ! ఆ రోజు రాజమహల్లో ఒక ఉత్సవం జరిగింది.
రాణి కూడా ఒక బిడ్డకు జన్మనిచ్చింది. రాజు ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు తన తర్వాత రాజకుమారుడున్నాడు. భవిష్యత్తులో రాజు అవుతాడు. రాజ్యంలో ప్రజలంతా పెద్ద మనసులో రాజుని రాణిని ఎంతో ప్రేమిస్తున్నారు. ఎవరికీ తెలియదు భవిష్యత్తులో ఒకరోజు ఆ పిల్లలిద్దరి జీవితాలు ఎలా ఉంటాయన్నది. భార్యాభర్తలిద్దరి సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. ఆ రోజు మంత్రగత్తె వచ్చింది. బిడ్డని అడిగింది. భార్యాభర్తలిద్దరూ గుండెని రాయి చేసుకుని బిడ్డని ఆమెకిచ్చేశారు. నా కూతురు, నా చిట్టి కూతురు, అయ్యో! ఇప్పటి నుండి నా కూతురు, మీరు చింతించకండి. ఈమెని చక్కగా చూసుకుంటాను. రపుంజల్ అని పేరు పెడతాను. మంత్రగత్తె బిడ్డను తీసుకుని అడవిలోకి వెళ్ళిపోయింది. అక్కడ ఎంతో పెద్ద టవర్ ఉంది. మంత్రగత్తె మెట్లపై నుండి టవర్ పై వరకు నడిచింది. ఆమె చివరికి భవంతిలో ఒక గది వరకు చేరింది. మంత్రగత్తె ఆ బిడ్డని అక్కడ పెంచసాగింది. రాపుంజల్, నా అందమైన బంగారు తల్లి. మంత్రగత్తెని తన తల్లి అనుకుని రాపుంజల్ ఆ టవర్లోనే తన జీవితాన్ని జీవించసాగింది. పగలంతా రాపుంజల్ టవర్ కిందకి దిగి మహల్ ఎదురుగా ఆడుకుంటుండేది. రాత్రి మళ్ళీ టవర్ ఎక్కి చివరి అంతస్తులో తన గదిలోకి వెళ్ళిపోతుండేది. మంత్రగత్తె రాపుంజల్ అందమైన జుట్టుని ఎప్పుడూ కత్తిరించలేదు. మంత్రగత్తె రోజు ఆమె జుట్టుని దువ్వెనతో దువ్వేది. చిన్న పిల్లకు ఇది బాగా నచ్చేది. రోజులు గడుస్తున్నాయి. రాపుంజల్ ఇప్పుడు పెద్దదయ్యింది. ఇప్పుడు ఆమె యవ్వన దశకు వచ్చింది. ఒకరోజు మంత్రగత్తె టవర్ వద్దకు వెళ్ళింది. రాపుంజల్ని బయటికి పిలిచింది. రాపుంజల్, నా బంగారు తల్లి, నీ అందమైన జుట్టుని కిందకు విసురు. రాపుంజల్ తన అందమైన జుట్టుని కిందకి విసిరింది. ఆమె జుట్టు ఇప్పుడు కింది వరకు చేరుతోంది. చాలా బాగుంది. మంత్రగత్తె టవర్ మెట్ల వరకు చేరుకుంది. మళ్లీ చివరికి మెట్ల వద్దకు వెళ్లి తన మాయ చేత జుట్టుని మెట్లపైకి విసిరింది. ఏవో కొన్ని మంత్రాలు చదివింది. మెట్లు మాయమైపోయాయి. ప్రపంచంలో ఏ మంత్రము కూడా ఈ మెట్లని మళ్ళీ వచ్చేలా చేయలేదు. జరుగుతున్నవన్నీ ఆశ్చర్యంతో చూస్తుండిపోయింది రాపుంజల్. ఆమెకి తెలిసింది ఈ టవర్ నుండి కిందకి తనెప్పటికీ వెళ్ళలేదని. మంత్రగత్తె రోజు టవర్ కిందకి దిగడానికి రాపుంజల్ జుట్టుని ఉపయోగించేది. సాయంత్రం కూడా ఆమె టవర్ కిందకి వచ్చి రాపుంజల్ని పిలిచేది. రాపుంజల్, రాపుంజల్, నీ జుట్టుని కిందకి విసురు, మీ అమ్మ వచ్చింది. ఆమె గొంతు వినగానే రాపుంజల్ తన జుట్టుని కిందకి విసిరేది. దాన్ని పట్టుకుని మంత్రగత్తె పైకి వచ్చేది. అమ్మా, నువ్వు నన్ను టవర్ బయటికి ఎందుకు వెళ్ళనివ్వవు? నువ్వు నన్ను ఇక్కడ ఎందుకు ఉంచావు? నా బంగారు తల్లి, నేను నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాను. అందుకే నీకు ప్రపంచపు చెడు నుండి కాపాడాలనుకుంటున్నా. రాపుంజల్ రోజంతా పాటల్లో ఉండేది. తన కిటికీ దగ్గర వాలే పక్షులతో మాట్లాడుతూ ఉండేది. మరోవైపు అదే రోజున రాజమహల్లో పుట్టిన రాజకుమారుడు కూడా ఇప్పుడు యవ్వన దశకు చేరుకున్నాడు. రాజు ముసలివాడయ్యాడు. రాజు తన కుమారుడు తన సింహాసనాన్ని అధిష్ఠించి రాకుమారుని వివాహం చేసుకుని తనకు మనవడినివ్వాలని కోరుకుంటున్నాడు. ఇతర రాజ్యాల్లో ఎంతో మంది రాజకుమారులు మహల్కు వచ్చారు. తన భార్య రూపంలో ఎవరూ కనిపించలేదు. చివరికి రాజకుమారుడు ఒక సుదీర్ఘ యాత్రకు బయలుదేరాడు. తన అసలైన ప్రేమని వెతుక్కుంటూ అడవికి చేరుకోగానే అక్కడ ఉన్న పెద్ద టవర్ వెనక దాక్కున్నాడు. అతను తన మనుషుల్ని అడిగాడు. నేను ఈ అడవిలో ఎప్పుడూ రాలేదు. పదండి, ఈరోజు ఈ అడవిని దాటి వెడదాం. ఏదైనా మంచి దారి దొరుకుతుందేమో. రాజకుమారా, ఈ అడవి మంత్రకెత్తది. విన్నాను దీనిలో ప్రవేశించిన వారు తిరిగి వెళ్లరు అని. అలా నువ్వు చెప్తున్నావా? ఇది కేవలం పుకార్లైనా కావచ్చు కదా. నేను స్వయంగా వెళ్ళి చూస్తాను.
రాజకుమారుడు తన మనుషులతో సహా అడవిలోకి ప్రవేశించాడు. రాజకుమారుడికి తనపై చాలా నమ్మకం ఉంది, తన మనుషులపై కాదు. కొద్ది దూరం వెళ్ళాక ఎక్కడైతే రపుంజల్ ఉంటుందో ఆ టవర్ కనిపించింది. అప్పుడు రపుంజల్ పాటని అతను విన్నాడు. ఎంత తీయటి స్వరం! టవర్ దగ్గరకు వెళ్ళాడు రాజకుమారుడు. ఆమె పాటని విన్నాడు. కొంతసేపటి వరకు ఆనందిస్తూనే ఉండిపోయాడు. అదే సమయంలో మంత్రగత్తె అక్కడికి వచ్చింది. రపుంజల్ని పిలిచింది. రపుంజల్, నీ అందమైన జుట్టుని కింద పడేయ్. మంత్రగత్తె గొంతు విని రపుంజల్ తన అందమైన జుట్టుని కిందకి పడేసింది. ఆ మంత్రగత్తె జుట్టుని పట్టుకుని పైకెక్కింది. ఓ, అంటే ఈమె పేరు రపుంజల్ అన్నమాట. రాజకుమారుడు కొద్ది సమయం టవర్ చుట్టుపక్కలే తిరిగాడు. చివరికి రపుంజల్ని చూడాలని నిర్ణయించుకున్నాడు. మంత్రగత్తె రపుంజల్ జుట్టు సాయంతో ప్రతి ఉదయం కిందకి రావడం, రాత్రి పైకి ఎక్కడం గమనించాడు. రాపుంజల్, నీ అందమైన జుట్టుని కింద పడేయ్. చివరికి ఒకరోజు రాజకుమారుడు తన మొత్తం ధైర్యాన్ని కూడగట్టుకుని మంత్రగత్తె లేని సమయంలో టవర్ వద్దకు వెళ్లి పిలిచాడు. రపుంజల్, రపుంజల్. రపుంజల్ మొదటిసారి తన తల్లి కాకుండా మరో గొంతును వింది. ముందు సంకోచించింది, కానీ తర్వాత ఆమె ఎంతో ఉత్సాహంతో ఎవరనేది చూడాలనిపించింది. అందుకే కిటికీ నుండి కిందకి చూసింది. ఆమె చూసింది ఒక నవ యువకుడు కింద తనని చూస్తుండడం. నువ్వు ఎవరివి? నీకు నా పేరులా తెలుసు? నేను ఈ సామ్రాజ్యానికి రాకుమారుణ్ణి. నేను నీ అద్భుతమైన స్వరాన్ని విన్నాను. నేను నిన్ను కలవాలని వచ్చాను. అపరిచితులతో మాట్లాడేందుకు నాకు అనుమతి లేదు. దయచేసి వెళ్ళిపో. నీకు నా వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు, నేను మాటిస్తున్నాను. దయచేసి కిందకి రా, మన ఇద్దరం మాట్లాడుకోవచ్చు. నేను కిందకి రాలేను, ఇక్కడ మెట్లు లేవు. త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపో. అమ్మ నిన్ను చూడకూడదు. రాజకుమారుడు వెంటనే చెట్టు వెనకాల దాక్కున్నాడు. టవర్ దగ్గరకు మంత్రగత్తె చేరుకుని పిలిచింది. రపుంజల్ జుట్టు పట్టుకుని పైకి వచ్చింది. రాజకుమారుడు రోజూ రాసాగాడు. ఇప్పుడు ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఆమెకు కూడా రాజకుమారుడి పట్ల ఎలాంటి హాని లేదని తెలుసుకుంది. అందుకని తన జుట్టుని కిందకి విసిరింది. రాజకుమారుడు ఆమె అందమైన జుట్టు పట్టుకుని పైకి వచ్చేవాడు. రపుంజల్ ఎంతో ఉత్సాహంగా ఉంది. ఆమె మొదటిసారి ఒక పురుషుడిని చూస్తోంది. ఈ రోజు రాజకుమారుడు తన ఎదురుగా నిలబడ్డాడు. నీ తల్లి నిన్నిక్కడ ఈ టవర్లో ఎందుకని బంధించింది? అమ్మ నాకు చెప్పింది ఈ ప్రపంచం అంతా చెడుతో నిండిపోయిందని, ఆమె నన్ను రక్షించడానికి ప్రయత్నిస్తోందని. కానీ ఇదెంత హాస్యాస్పదం! ఎందుకు ఒక తల్లి తన కూతుర్ని ఇలాంటి చోట బంధించి ఉంచుతుంది? ప్రపంచంలో చెడు ఉన్నమాట నిజమే, కానీ సౌందర్యం కూడా ఉందిగా. రపుంజల్ రాజకుమారుడు చెప్పింది నిజమా అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఉత్సాహంగా ఉంది. ఆమె కూడా బయటి ప్రపంచం గురించి తెలుసుకోవాలనుకుంటోంది. చివరికి ఆమె నిర్ణయించుకుంది అక్కడి నుండి పారిపోవడానికి. ఆ రాత్రి మంత్రగత్తె టవర్ చేరుకునేటప్పటికి ఆమె రపుంజల్ జుట్టు కింద పడి ఉండడం చూసింది. రపుంజల్ నేను రావడం చూసి ఉంటుంది, అందుకే జుట్టు కింద పడేసింది. టవర్ ఎక్కాక ఆమె చూసిందేమిటి? రపుంజల్ జుట్టు కత్తిరించి కిటికీకి కట్టేసి ఉంది. రపుంజల్ ఎక్కడా కనిపించలేదు. ఆమె క్షణాల్లో తెలుసుకుంది రపుంజల్ పారిపోయిందని. రపుంజల్ జుట్టుని కత్తిరించి కిటికీకి కట్టేసింది. దాన్ని పట్టుకుని రాజకుమారుడితో కలిసి టవర్ కిందకి వచ్చేసింది. రాపుంజల్, రాపుంజల్, నువ్వు నన్ను మోసం చేసే ధైర్యం నీకెలా వచ్చింది?
ఈలోగా రపుంజల్ రాజకుమారుడు ఆ మాయా అడవి నుండి బయటపడ్డారు. అడవి మంత్రంతో ఉన్నది అన్న మాట కూడా మంత్రగత్తె పుట్టించిన పుకారే. ఆమె అక్కడికి ఎవరూ రాకూడదని, రపుంజల్ని ఎవరూ చూడకూడదని అనుకుంది. రపుంజల్ రాజకుమారుడు చివరికి రాజమహల్ని చేరుకున్నారు. రపుంజల్తో పాటు రాజకుమారుడు రాజా రాణి ఎదుటికి వెళ్ళాడు. రాజు ఎంతో ఆరోగ్యంగా తన ఎదుటే నిలిచి ఉండడం చూశాడు. నాన్నగారు, మీ ఆరోగ్యం పూర్తిగా బాగుపడింది. ఇది ఎలా జరిగింది? ఒక ఔషధ మూలిక నీ తండ్రి ఆరోగ్యాన్ని నయం చేసింది. దాని పేరేమిటి? రపుంజల్. రపుంజల్? రాజకుమారుడు వారికి ఏం జరిగిందో అన్ని వివరంగా చెప్పాడు. రాజు చెప్పాడు, ఒక ముసలి జంట వచ్చి ఈ ఔషధాన్ని ఇచ్చారని. వారికి ఆ చెడు మంత్రగత కథ కూడా చెప్పారు. ఎలా తమ కూతుర్ని పుట్టగానే తీసుకుని వెళ్ళిపోయిందో. రాజకుమారుడు రపుంజల్ ఆ ముసలి జంట ఇంటికి వెళ్లారు. ఆ ముసలి తల్లిదండ్రులు అందమైన జుట్టున్న అమ్మాయిని చూడగానే గుర్తుపట్టారు. ఆ అమ్మాయి తన కూతురు రపుంజల్ అని, మంత్రగత్త ఎత్తుకెళ్లిన అమ్మాయి అని. నా బంగారు తల్లి, చివరికి నువ్వు నాకు దొరికావు. మొదటి నుండి మొత్తం జరిగింది విన్నాక రపుంజల్ తన తల్లిదండ్రుల్ని గుర్తించింది. రాజకుమారుడు రపుంజల్ని వివాహం చేసుకున్నారు. సంతోషంగా ఉండసాగారు. ఆ టవర్లోకి వెళ్లిన మంత్రగత్తెకేమైంది? రాజు మంత్రగత్తెని పట్టుకున్నాడు. ఆమెని ఆ టవర్లోనే ఖైదు చేశాడు. టవర్ కింద సైనికులని కాపలాగా ఉంచాడు. మంత్రగత్తె అక్కడి నుండి పారిపోకుండా కట్టుదిట్టం చేశాడు. మంత్రగత్తె మంత్ర రహస్యాలన్నీ కూడా మాయమైపోయాయి. ఒకానొకప్పుడు ఒక మంత్రించిన అడవి చుట్టూ మంచు తెల్లటి కోటలో నివసించే ఒక దయగల హృదయపూర్వక రాణి ఉండేది. చల్లని శీతాకాలపు రోజున మసకబారిన హిమపాతం చూస్తున్నప్పుడు రాణి పగటి కలలు కనేది. పిల్లలు బయట మంచులో పరిగెత్తడం ఆమె వినగలిగేది. ఆమె కిటికీని తెరిచి వాళ్ళని చూడ్డానికి ఆలోచించేది. ఆ చల్లని గాలికి ఆ రాణికి ఇష్టమైన ఎర్ర రుమాలు గాలికి ఎగిరిపోయింది. ఆమె ఎంతో దయతో రాణికి కృతజ్ఞతలు చెప్పారు. వారెంతో ఎదురు చూశారు. దయగలి హృదయ రాణికి కృతజ్ఞతలు చెప్పారు. ఆమెకు నాకొక కూతురుంటే ఎంత బాగుండేదో. ఈ తెల్లటి మంచు, చెర్రీ ఎరుపు పెదవులు, ఒక అందమైన గుండె ఉండాలని. నెలలు గడిచాయి. హృదయపూర్వక రాణి కల నిజమైంది. 9 నెలల తర్వాత ఆమె చాలా కాలంగా ఎదురు చూస్తున్న కోరిక నెరవేరింది. రాజుకి రాణికి ఆడపిల్ల పుట్టింది. ఎంతో అందమైన పిల్ల అది. ఆమె వారికి స్నోవైట్ అని పేరు పెట్టారు. వారి ఆనందానికి ఎక్కువ రోజులు కొనసాగలేదు. స్నోవైట్ చిన్న అమ్మాయిగా ఉండగా రాణి కన్ను మూసింది. ఆకాశంలో ఒక నక్షత్రంగా మారిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత స్నోవైట్ తండ్రి హెల్లా అనే ఒక మహిళను వివాహం చేసుకున్నాడు. కొత్త రాణి అందంతో రాజు ఆశ్చర్యపోయాడు. అందువల్ల ఆమె అహంకారంతో ఉండేది. గర్వంగా ఉందని ఎప్పుడూ గ్రహించలేకపోయాడు. గోడపై అద్దము, వీరందరిలో అద్భుతమైన వ్యక్తి ఎవరు? ఈ భూమిలో మహారాణి, మీరు ఏమాత్రం అందంగా ఇక లేరు. నాకన్నా అందంగా ఎవరు ఉండలేరు. స్నోవైట్ ఒక అందమైన యువతిగా ఎదిగింది. ఆమె తండ్రి రాజు తన సైనికులతో సుదీర్ఘ ప్రయాణంలోకి వెళ్ళాడు. అతను వెళ్లే ముందు అతనికి పెద్ద కౌగిలింత ఇచ్చాడు. నువ్వు బాధపడకు స్నోవైట్, నేను తిరిగి వస్తాను. ఒకరోజు అనుకోకుండా దుష్టహృదయపు రాణి హెల్లా తన ఛాంబర్కి డంకోవ్ని పిలిచింది. నా మ్యాజిక్ మిర్రర్ ని తెరవండి డంకోవ్. చెంబర్లైన్ డంకోవ్ వికృతమైన వాడు. కవర్ను తన పైకి లాగాడు. మూర్ఖుడా, ఎప్పుడే ఇక్కడ నుండి వెళ్ళిపో.
రాణి అద్దంలో తనను తాను చూసుకుని ప్రశంసించిపోయింది. గోడపైన అద్దమా? వీళ్ళందరిలో ఎవరు మంచివారు? మ్యాజిక్ మిర్రర్ ఆమెకు సమాధానమిచ్చింది. ఈ భూమిలో మహారాణి, మీరు ఏమాత్రం అందంగా ఇక లేరు. స్నో వైట్ చాలా అందగత్తె. హెల్లాకు చాలా కోపం వచ్చింది. అలా జరగడానికి వీల్లేదు. నాకన్నా అందంగా ఎవరు ఉండరు. మొత్తం కోపంతో కోటంతా కదిలిపోయింది. ఆమె దుష్ట హృదయం స్నో వైట్ యొక్క అందాన్ని నాశనం చెయ్యాలనుకుంది. ఆమె ఒక ప్రణాళిక వేసింది. స్నో వైట్ ని మంత్రముగ్ధమైన అడవిలోకి తీసుకెళ్లి చంపమ్మని అడిగింది. ఆమె హృదయాన్ని నాకు తీసుకుని రండి. స్నో వైట్ రాజవేటగాడిని నమ్మింది. అతనితో కలిసి అడవిలోకి వెళ్ళింది. దారిలో ఆమె గాయపడిన పక్షిని నేల మీద చూసింది. స్నో వైట్ పక్షిని ఎత్తుకుని దాని రెక్కల్ని సహాయపడింది. ఆమె వెనకే రాజవేటగాడు ఆమెపైకి చొప్పించాడు. వెంటనే స్నో వైట్ ను బాణం వేయడానికి విల్లందుకున్నాడు. అతను విల్లును ఎక్కుపెట్టి లక్ష్యం చూశాడు. కాని ఆ అమ్మాయికి దయగల హృదయం ఉందని అతను చూడగలిగాడు. అది తప్పు అని నిర్ణయించుకున్నాడు. స్నో వైట్ ని చంపడం వద్దని మనసు మార్చుకున్నాడు. స్నో వైట్, మీ ప్రాణాలను తీయమని ఆమె నన్ను ఆదేశించింది. నేను మీలాంటి మంచి ఇంకా దయగల వ్యక్తిని చంపలేను. నా ప్రాణాన్ని ఎవరు తీసుకోవాలనుకున్నారు? తాను క్వీన్ హెలా. మీరు తప్పక పారిపోవాలి. ఇంకా దాంకోండి. వేటగాడు రాణిని మోసగించడానికి ఆలోచించాడు. ఒక అడవి పందిని చంపడానికి ఎంచుకున్నాడు. అందువల్ల అడవి పంది హృదయాన్ని రాణి వద్దకు తీసుకెళ్లి హెల్లాకు యువరాణి మరణించిందని ఇచ్చాడు. యువరాణి భయపడింది. ఆ చీకట్లో అడవిలోకి పరిగెత్తింది. ఆమె ఇకపై పరిగెత్తే వరకు రాత్రి పదునైన కొమ్మలు గబ్బిలాల ద్వారా అడ్డుకొని కష్టపడింది. ఆమె ఒక చెట్టుపై కుప్పకూలి చల్లటి చీకటి మంత్రించిన పారాసెట్లో నిద్రపోయింది. వేటగాడు కోటను చేరుకున్నాడు. మహారాణికి వందనం చేశాడు. నేను మీ ఆదేశాన్ని నెరవేర్చాను. క్వీన్ హెల్లా ఒక అందమైన బాక్స్ను తీసుకుని హృదయాన్ని పరిశీలించింది. స్నో వైట్ చనిపోయిందని నమ్మింది. తనొక చెడు నవ్వు నవ్వి కోట గుండా ప్రతిధ్వనించేలా చేసింది. చివరికి సూర్యుడు ఉదయించినప్పుడు స్నో వైట్ అడవి నడిబొట్టున ఉన్నట్టు గుర్తించింది. అక్కడ ఆమె ముందు ఒక అందమైన చిన్న ఇల్లు కనిపించింది. ఒక చిన్న తోట గేటు పికెట్ కంచెతో ఉంది. చిన్న చిన్న కిటికీలు, డోర్ బెల్స్తో ఒక రౌండ్ ఆకుపచ్చ తలుపు. ఆమె గంట మోగించింది. కానీ ఎవరు సమాధానం చెప్పలేదు. ఆమె తలుపు తట్టడానికి అక్కడికి వెళ్ళినప్పుడు అది తెరుచుకుంది. లోపల ప్రతిదీ చాలా చిన్నగా ఉంది. ఆమె ఒక బొమ్మ ఇంట్లో ఉన్నట్లు అనిపించింది. చిన్న కుండలు, చిన్న చెంచాలు, చిన్న గ్లాసులు. ఆమె ఒక చిన్న గిన్నె సూప్ దొరికినప్పుడు ఆమె చాలా ఆకలితో ఉంది. ఆమె దాన్ని నెమ్మదిగా తినేసింది. ఆపై ఒక చిన్న మంచం మీద నిద్రపోయింది. ఎక్కువ దూరంలో కాకుండా ఇంటి యజమానులు ఆ ఇంటికి వచ్చి పనిని ముగించుకొని వచ్చారు. వారు లోపలికి ప్రవేశించిన వెంటనే ఏదో తప్పు జరిగిందని వారికి అర్థమైంది. దాంతో వారు నిశ్శబ్దంగా నడిచి గుసగుసలాడారు. ఎవరో నా రొట్టెని తినేశారు. ఎవరో నా ప్లేటుని వాడారు. ఇక్కడ ఎవరో నా మంచం మీద పడుకొని ఉన్నారు. ఇప్పుడు ఎంత అందమైన అమ్మాయి.
ఏం జరుగుతుంది? పట్టుకోండి. తను లేచిపోయింది. తను దాంకుని ఉంది దుప్పటిలో. నువ్వు అస్సలు భయపడద్దు ఓ చిన్నపిల్ల. మేము ఆ 7 మరుగుజ్జులం. నేను ఏస్. నేను జాలీ, యాంగ్రీ, క్యూరియస్, సిలీ, షై అండ్ లేజీ. నేను స్నో వైట్ని. నన్ను మీరు క్షమించాలి. నేను మిమ్మల్ని అడగకుండా వచ్చాను. స్నో వైట్ వాళ్ళకి జరిగిందంతా చెప్పింది. ఆమె కథ వినగానే మరుగుజ్జులు ఎంతో బాధపడ్డాయి. కాబట్టి వారు తమ ఇంట్లో ఉండేందుకు కలిసి ఉండొచ్చని చెప్పారు. అయితే ఒక్క షరతు ఉందని చెప్పారు. మాకు పాటలు పాడడం అంటే చాలా ఇష్టం. నీ గొంతు చాలా అందంగా ఉంది యువరాణి. స్నో వైట్ నా పేరు. నేను ఈరోజు కోటకు దూరం అయ్యాను. ఆకాశం వైపు చూస్తూ నా తల్లితో మాట్లాడా. ఆమె ఇప్పుడు ఒక తారహింది. ఈ అడవిలో నేను ఆనందంగా ఉన్నా. నా చిన్న స్నేహితులు నన్ను రక్షిస్తున్నారు. నా చిన్న హృదయాలు ఆశతో ఉన్నాయి. ఈ చిన్ని హృదయాలు మళ్ళీ గెలుస్తాయి. దూరంగా మరొక దేశంలో ఒక అందమైన యువరాజు ఉన్నాడు. అతని పేరు ఆంట్వాన్. అతను రాత్రి కూర్చుని నక్షత్రాలను చూడడం ఇష్టపడతాడు. ఇది అతను ప్రేమిస్తున్న వ్యక్తుల గురించి గుర్తు చేస్తుంది. ఒక రాత్రి అతను స్నో వైట్ యొక్క ముఖాన్ని ఆకాశంలో చూశాడు. అతను ఆమెను వెతకాలని భావించాడు. ఆమె ప్రమాదంలో ఉందని అనిపించింది. అతనికి ఒక మాయాహారం ఇచ్చింది. దాంతో ప్రిన్స్ ఆంట్వాన్ తన నమ్మదగిన గుర్రాన్ని తీసుకుని ఆకాశంలో అందమైన ముఖాన్ని వెతకడానికి దూరంగా వెళ్లిపోయాడు. తిరిగి కోట వద్దకు దుష్ట హృదయపూర్వక హెల్లా మళ్లీ మ్యాజిక్ అద్దం ముందు ఉంది. మ్యాజిక్ అద్దం వెతికి చెప్పు. నా అందాన్ని చూద్దాం. డంకా ప్రవేశించాడు. దానిపై అడ్డంగా ఉన్న గుడ్డని పక్కకు లాగాడు. దాన్ని దాదాపు పగలగొట్టాడు. డంకా అటువంటి వికృతమైన సహాయకుడు. ఎల్లప్పుడూ చాలా కష్టమైన సమయాల్లో ఇబ్బందికరమైన వికృతమైన రూపంలో మారిపోతాడు. రాణి అతనితో నిరంతరంగా కోపంతోనే ఉండేది. డంకా వెళ్లిపోగానే హెల్లా రాణి అద్దం ముందుకు వెళ్లి అడిగింది. ఆమె ఎంత అందంగా ఉందో చెప్పమని అడిగింది. గోడపైన అద్దమా? అందరికంటే అందమైన వారెవరు? క్షమించండి నా రాణి, కానీ 7 మరుగుజ్జులతో నివసించే స్నో వైట్ ఈ భూమిలో అత్యంత అందమైనది. లేదు, ఒప్పుకోను. స్నో వైట్ చనిపోయిందని నేను అనుకున్నాను. రాణి రాత్రంతా అలాగే ఉండిపోయింది. స్నో వైట్ ను ఒక్కసారిగా చంపడానికి ప్రణాళికలు వేసింది. ఆమె మారు వేషంలో ఉండడానికి ఉత్తమ మార్గమని నిర్ణయించుకుంది. ఆమె ఒక అందమైన చిన్న కుందేలుగా మారిపోయింది. ఉదయం మరుగుజ్జులు పనికి వెళ్లిపోయాయి. ఒక్కొక్కటిగా స్నో వైట్ చెంప మీద ముద్దు పెట్టుకుని వెళ్లిపోయాయి. ఆమె ఇంట్లోనే జాగ్రత్తగా ఉండమని చెప్పి హెచ్చరించాయి. ఇప్పుడు యువరాణి, అపరిచితులకి తలుపు తెరవకండి, అది సురక్షితం కాదు. అడవి ఎంతో ప్రశాంతంగా ఉంది. స్నో వైట్ తోటలోని పుష్పాలను నీరు పెట్టడం ప్రారంభించింది. తోటలో కూర్చుని ఉన్నప్పుడు యువరాణివి చిన్ని బన్నీని గమనించింది. అది బాధలో ఉందనిపించింది. ఆమె వెళ్లి దాన్ని ఎత్తుకుని ఇంట్లోకి తీసుకుని వచ్చింది. ఆమె కుందేలు దెబ్బతిన్న కాళ్ళు కట్టుకట్టి మరుగుజ్జు మంచం మీద ఎండలో విశ్రాంతి తీసుకోమని ఉంచింది.
కుందేలు నిద్రపోతున్నట్లుగా అనిపించింది. కానీ అది గదిని విడిచిపెట్టిన వెంటనే కుందేలు కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. అప్పుడు అది కిందకి దూకి 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 తిరిగి దుష్టరాణి హెల్లాగా మారిపోయింది. ఆమె ప్లాన్ చేసినది ఇదే. యువరాణి అక్కడ ఉందట్టుగా విషం నుండి చనిపోతుందని అనుకుంటూ ఆమె దిండులోకి విషాన్ని పోసింది. విషంతో చావాలని కోరుకుంది. స్నో వైట్ తోటలో పనిచేయకుండా చాలా అలసిపోయింది. ఆమె విశ్రాంతి కోసం లోపలికి వచ్చింది. ఆమె విషపూరితమైన దిండుపై తలదించుకోబోయింది. ఆమె మరుగుజ్జుల ఇంటికి రావడం వింది. యువరాణి తలుపు వద్ద వారిని కలుసుకుంది. ఒక రుచికరమైన విందు తర్వాత వారు రాత్రంతా నృత్యం చేశారు. స్నో వైట్ పొయ్యి ముందు నిద్రపోయింది. అది ఆమె చేసిన మంచి పని. ఎందుకంటే ఆమెకి విషపూరితమైన దిండుపైన నిద్రపోలేదు. రాణి తన కోటకు తిరిగి వచ్చినప్పుడు డంకో ఇంకా నిద్రలోనే ఉన్నాడు. ఆమె తలుపుకు కాపలాగా ఉన్నాడు. ఆమె ప్రణాళిక ఫలించిందని భావించి ఆమె మ్యాజిక్ మిర్రర్ వద్దకు వెళ్ళింది. గోడపైన ఉన్న అద్దమా, అందరిలోకి అందమైన వారెవరు? మహారాణి, 7 మరుగుజ్జులతో నివసించే స్నో వైట్ ఈ భూమి మీద అందమైన అమ్మాయి. కాదు, నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను. ఆమె భూమిలో అందంగా ఉండడానికి వీల్లేదు. నేను ఆమెను చంపేందుకు ప్రణాళిక వేసి వచ్చాను. స్నో వైట్. కొద్ది రోజుల తర్వాత ఆమె మరుగుజ్జులు పనిచేశారు. స్నో వైట్ కొన్ని దుస్తుల్ని ధరించాలని అనుకుంది. స్నో వైట్ తలుపు మీద చిన్నగా తట్టారు. తలుపు 3 సార్లు తట్టబడింది. స్నో వైట్ అది ఎవరో చూడ్డానికి తలుపు తెరిచింది. ఆమె ద్వారం బయట నుంచే చూసింది. అది ఒక వృద్ధ స్త్రీ. అసహ్యంగా ఉంది. బుట్టలో పళ్లతో ఉంది. మీరు ఎవరు? నేను అమ్ముకునేదాన్ని. నా దగ్గర ఎంతో రుచికరమైన పళ్ళున్నాయి. నువ్వు రుచి చూడాలనుకుంటున్నావా? స్నో వైట్ తలుపు తెరవడానికి భయపడింది. కానీ ఆమె ఎర్రగా ఉన్న పళ్ళని ఇష్టపడింది. ఇదిగో తీసుకో. ఈ అందమైన రుచికరమైన పళ్ళని తిను. ఇది ఉచితంగా ఇస్తున్నా. స్నో వైట్ వృద్ధురాలిచ్చిన యాపిల్ తీసుకుంది. ఒక ముక్క కొరికింది. ఆ యాపిల్లో విషం ఉంది. సహాయం కోసం కేకలు వేయడానికి అరిచింది. నేల మీద పడింది. రహదారికి కొద్ది దూరంలో ప్రిన్స్ ఆంట్వాన్ తన గుర్రాన్ని చెట్టు నీడలో విశ్రాంతి తీసుకున్నాడు. అతను ఆకాశంలో చూసిన అందమైన ముఖాన్ని కనుగొనడానికి ఎంతో దూరం ప్రయాణించాడు. రహదారికి కొంత దూరంలో ఒక వృద్ధ మహిళ వెంట నడుస్తున్నట్టుగా అతను చూశాడు. నిజానికి అకస్మాత్తుగా ఆమెతో మాట్లాడాలనుకున్నాడు. ఆమె ఒక ఇటుకను తీసుకుని రాజుని తలపగల కొట్టింది. యువరాజు మరియు అతని గుర్రం ఆశ్చర్యపోయారు. అతని ఆదేశాలను అడగకూడదని నిర్ణయించుకున్నారు. కొద్దిసేపటి తర్వాత 7 మరుగుజులు వచ్చారు. వారు స్నో వైట్ మంచంపై ప్రాణం లేకుండా ఉండడం చూశారు. వారు ఎంతో విచారంగా ఉన్నారు. వారి హృదయాలు 1000 ముక్కలుగా విరిగిపోయాయి. వారు ఒక అందమైన గాజు శవపేటికను పొందారు. ఆమెను దేశంలోని పొడవైన నదికి తీసుకుని వెళ్లారు. తద్వారా రాజప్రజలందరూ ఆమె అందం తెలుస్తుందని అనుకున్నారు. కొద్దిసేపటి తర్వాత ప్రిన్స్ తన గుర్రంపై నది ఒడ్డున ప్రయాణిస్తున్నాడు. పడవలో గాజు శవపేటికని గమనించాడు. అది ఒక అమ్మాయి అని గుర్తుపట్టాడు. యువరాజు ఎంతో విచారంగా ఉన్నాడు. కానీ శవపేటిక యొక్క ముఖ చిత్రాన్ని తెరిచారు. అతను తన జేబులో నుండి స్టార్టస్ నెక్లెస్ ని తీసుకుని యువరాణి మీద ఉంచాడు. గుడ్ బై నా యువరాణి. నా యువరానికి వీడ్కోలు. మీరు ఎక్కడ ఉన్న నక్షత్రంలా ప్రకాశిస్తారు. అప్పుడు సరిగ్గా ప్రిన్స్ స్నో వైట్ కదలిక చూశాడు. స్టార్ డస్ట్ నెక్లెస్ మాయాజాలం.
అతను ఆకాశంలోకి చూసి ముఖాన్ని శ్రద్ధగా శోధించాడు. అతనికి బహుమతిగా ఇచ్చింది. స్నో వైట్ ప్రాణాలను తెచ్చుకుంది. ఆమె మేల్కొన్నప్పుడు ఇంత అందమైన యువరాజు తన పక్కన నిలబడి తనని కాపాడడానికి వచ్చాడని చూసి ఆశ్చర్యపోయింది. వారు చివరకు ఒడ్డుకు చేరుకుని స్నో వైట్ కోటకు తిరిగి వచ్చినప్పుడు ఆమె యువరాజు యాంట్వన్ రాజుకు వివరంగా చెప్పారు. రాజు ఇవన్నీ విన్న తర్వాత స్నో వైట్ ని చూశాడు. రాజు రాజ్యం నుండి బహిష్కరించాడు. రాజు మ్యాజిక్ మిర్రర్ ని అక్కడి నుంచి తొలగించాడు. రాణికి సంబంధించిన వస్తువుల్ని కూడా తొలగించాడు. కొన్ని నెలల తర్వాత స్నో వైట్ ప్రిన్స్ ప్రేమలో పడ్డారు. ఎందుకంటే ఇది వివాహం చేసుకున్నది కాదు, కోటలో ఒక అందమైన వివాహం జరిగింది. మరుగుజ్జులు కూడా ఆహ్వానింపబడ్డారు. అందరూ జరుపుకున్నారు సంబరాలు. ఎంతో కాలం క్రితం అడవిలో ఒక చిన్న ఇంటిలో మదర్ గోట్, దాని బొజ్జి లిటిల్ గోట్స్ అల్లరి చేస్తూ సంతోషంగా జీవించేవి. లిటిల్ గోట్స్ ఎంతో ముద్దుగా ఉండేవి, ఆట బొమ్మల్లా. అందరి తల్లుల్లాగానే మదర్ గోట్ తన పిల్లల్ని ఎంతో ప్రేమించేది. అడవి జంతువులన్నిటి నుండి రక్షిస్తూ ఉండేది. ఒకరోజు భోజనం వెతకడానికి బయటికి వెళ్లే ముందు తల్లి లిటిల్ గోట్స్ ని పిలిచి ఇలా చెప్పింది. నా ప్రియమైన పిల్లల్లారా, నేను అడవిలోకి వెడుతున్నాను. ఎవరు వచ్చినా తలుపు తీయద్దు. తోడేలు లోపలికి వస్తే అది మనందరినీ తినేస్తుంది. వేషం మార్చుకుంటూ వచ్చి మిమ్మల్ని తినాలని చూస్తుంది. మేము దాన్ని ఎలా గుర్తుపట్టాలి? తోడేలు గొంతు బొంగురుగా ఉంటుంది, నా గొంతు తీయగా ఉంటుంది. బొంగురుగా ఉందంటే అది తోడేలే. ఇలా చెప్పి బయలుదేరుతుండగా తల్లి మేకకు ఏదో గుర్తొచ్చింది. ఇంకో మాట, తోడేలు కాళ్ళు నల్లగా ఉంటాయి, నా కాళ్ళు తెల్లగా. కాళ్ళని చూసి కూడా గుర్తుపట్టండి. కంగారు పడకమ్మా, మేం జాగ్రత్తగా ఉంటాం. మేం పెద్దయిపోయామమ్మా. తల్లి మేక తన పిల్లలందరినీ ఒక్కొక్కరిగా ముద్దు పెట్టుకుంది. అడవి వైపు నడిచింది. తోడేలు ఇదంతా చూస్తోంది. తల్లి మేక వెళ్ళగానే కొద్దిసేపు ఆగింది. ఆ తర్వాత వాళ్ళ ఇంటి వద్దకు వచ్చి తలుపు తట్టింది. ఎవరది? ముద్దు బిడ్డల్లారా, తలుపు తీయండి. ఇదిగో మీ అమ్మ మీకోసం భోజనం తయారు చేసి తీసుకొచ్చింది. అయితే లిటిల్ గోట్స్ తోడేలు బొంగురు గొంతుని గుర్తుపట్టాయి. తలుపు లోపల నుండే చెప్పాయి, నువ్వు మా అమ్మవి కాదు. అమ్మ గొంతు ఎంతో తీయగా ప్రేమగా ఉంటుంది. నువ్వు మమ్మల్ని మోసం చేయలేవు తోడేలు. తోడేలుకు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే లిటిల్ గోట్స్ ని తినలేకపోయింది. అప్పుడు ఒక చాక్ పీస్ ని తినేసింది. అప్పుడు దాని గొంతు కాస్త తీయగా మారింది. వెనక్కి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. తలుపు తట్టింది. ఈసారి తోడేలు తన తీయటి గొంతుతో మాట్లాడింది. ముద్దు బిడ్డల్లారా, నేను మీ అమ్మని. మీ అందరి కోసం భోజనం తీసుకొచ్చాను. తలుపు తీయండి. ఈసారి ఈ తీయటి గొంతు విని లిటిల్ గోట్స్ కి ఆ గొంతు వాళ్ళ అమ్మలాగానే అందనిపించింది. తలుపు తొయ్యబోతుండగా వాళ్ళల్లో ఒకరు అరిచారు, ముందు తలుపు కింద నుండి కాళ్ళని చూద్దాం. వాళ్ళు చూసినప్పుడు తోడేలు నల్లని కాళ్ళు కనిపించాయి. అవన్నీ అరిచాయి, మేం తలుపు తీయము. అమ్మ కాళ్ళు నల్లగా ఉండవు, ఆమె కాళ్ళు తెల్లగా ఉంటాయి. నువ్వు తోడేలివి. తన కోపాన్ని మింగుతూ తోడేలు అక్కడి నుండి బయలుదేరింది. ఇప్పుడు అది బేకరీకి వెళ్ళింది. బేకరీ వాడు తోడేలను చూసి ఆశ్చర్యపోయాడు. నేనిప్పుడు శాకాహారినైపోయాను. పేస్ట్రీ మాత్రమే తింటాను. కొంచెం పిండిస్తారా నాకు? తోడేలు బేకరీ నుండి పిండిని తీసుకుని బయలుదేరింది.
ఇంటి దగ్గర పిండిని తన కాళ్లపైన వేసుకుంది. ఇప్పుడు దాని కాళ్ళు తెల్లగా ఉన్నాయి. మూడోసారి తోడేలు తెలివిగా తలుపు తట్టింది. ముద్దు బిడ్డల్లారా, తలుపు తీయండి, నేను మీ అమ్మని కదా. మీ అందరి కోసం భోజనం తీసుకొచ్చాను. కాళ్ళని చూపించు, తెలుస్తుంది అమ్మవా కాదా అన్నది. తోడేలు పిండిని పోసిన కాళ్ళని చూపించింది. లిటిల్ గోట్స్ తెల్లటి కాళ్ళని చూసి అవి అనుకున్నాయి తల్లి వచ్చింది అని. తలుపు తీసేశారు. ఇంకేముంది, వాళ్ళ ఎదురుగా తోడేలుంది. లిటిల్ గోట్స్ భయపడ్డాయి, కంగారు పడ్డాయి, అరవసాగాయి. ఎక్కడ దాకా పరిగెత్తుతారు? నేను మిమ్మల్ని పట్టుకుని తీరుతా. ఒక పిల్ల టేబుల్ కింద దాక్కుంది, రెండోది మంచం పైన, మూడవది చిమ్నీ లోపల, నాలుగవది కిచెన్ లో దాక్కుంది, ఐదవది అలమార్లో దాక్కుంది, ఆరవది పరదా వెనకాల, ఏడవది గడియారం లోపల. అయితే తోడేలు చాలా తెలివైంది. అందరినీ ఒక్కొక్కరుగా పట్టేసుకుంది. ఆగు, ఇక్కడ రా, నేను మిమ్మల్ని వదిలిపెట్టను. ఆగు. కేవలం గడియారంలో దాక్కున్న దాన్ని మాత్రమే పట్టుకోలేకపోయింది. దాని కడుపు నిండిపోయింది. అందుకే అది ఆలోచించలేదు, అక్కడి నుండి వెళ్ళిపోయింది. అక్కడ పెద్ద మైదానం ఉంది. అడవిలో తోడేలు ఒక చెట్టు కింద గురక పెట్టి నిద్రపోయింది. కొద్దిసేపటిలో మదర్ గోట్ ఇంటిని చేరుకుంది. తలుపు తెరిచి ఉండడం చూసి తెలుసుకుంది ఏదో జరిగిందని. ఆమె అరవసాగింది. నా పిల్లలారా! ఇంటికి చేరగానే ఆమె కంగారు పడింది. మొత్తం ఫర్నిచర్ పడి ఉంది, పరదాలు చిరిగి ఉన్నాయి, మంచం చిందరవందరగా ఉంది, తలగడ దుప్పటి ఇక్కడ పని ఉన్నాయి. మదర్ గోటుకి తన పిల్లలు ఎక్కడా కనిపించలేదు. ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలిచింది, ఎవరూ దొరకలేదు. అప్పుడు ఏడో పిల్ల పేరు పిలిచింది. ఒక గొంతు వినిపించింది, నేను గడియారం లోపల ఉన్నా అమ్మా. తల్లి మేక ఆ గడియారం దగ్గరకు వెళ్ళింది. అక్కడి నుండి తన పిల్లని తీసి కౌగిలించుకుంది. లిటిల్ గోట్ తల్లికి మొత్తం జరిగింది చెప్పింది. ఆ తోడేలు వచ్చింది, వేషం మార్చుకుని వచ్చి అందరినీ తినేసింది. తల్లి మేకకు చాలా బాధగా అనిపించింది. చాలా ఏడ్చింది. తన పిల్లల్ని తలుచుకుంటూ ఉన్న ఒక్క పిల్లతో కలిసి బయటికి వచ్చింది. అప్పుడే ఆమెకు నిద్రపోతున్న తోడేలు కనిపించింది. ఎంత గట్టిగా గురక పెడుతోందంటే చెట్టు ఆకులు కూడా కదులుతున్నాయి. తల్లి మేక తోడేల్ని కాసేపు చూసింది. దాని కడుపులో ఏవో కదులుతున్నట్టుగా అనిపించింది. అయ్యో భగవంతుడా, నా పిల్లలు తోడేలు కడుపులో జీవించి ఉన్నారు. అది ఒక ప్లాన్ వేసింది. ఇంట్లో నుండి ఒక సూది, దారం, కత్తెర తీసుకురా. లిటిల్ గోట్ ఇంటికి వెళ్ళసాగింది. తల్లి మేక 6 పెద్ద రాళ్ళని సేకరించింది. కొద్దిసేపటిలో చిన్ని మేక సూది, దారం, కత్తెరని తెచ్చింది. తల్లి మేక తోడేలు పొట్టని కోసింది. పైనే ఉన్న ఒక పిల్ల కనిపించింది. ఒక్కొక్కటిగా అందరూ కనిపించారు. అందరూ క్షేమంగా ఉన్నారు. తల్లి మేక సంతోషించింది. మేకలన్నీ తల్లిని హగ్ చేసుకున్నాయి. సంతోషంతో గంతులు వేశాయి. నా
తోడేళ్ళారా, మీకేమీ కాలేదు కదా? తల్లి మేక తోడేలు కడుపులో మొత్తం రాళ్ళని పెట్టేసింది. తర్వాత సూది దారంతో కుట్టేసింది. తోడేలు ఎంత గాఢ నిద్రలో ఉందంటే దానికి ఇవేమీ తెలియలేదు. తోడేలు లేచాక నిలబడింది. దానికి కడుపులో చాలా నొప్పిగా అనిపించింది. ఎన్నో మేకలు తినేసినందుకు కడుపు నొప్పి అనుకుంది. చాలా దాహం వేసింది. నది వైపు నడిచింది నీళ్లు తాగడానికి. నడుస్తున్నప్పుడు రాళ్ళు కొట్టుకోసాగాయి. కడుపేదో బరువుగా నిండుగా అనిపిస్తుంది. ఏదో రాళ్ళు తిన్నట్లుంది కదా నాకు. నీళ్లు తాగడానికి వంగింది. రాళ్ల బరువు వల్ల అది నదిలో పడిపోయింది. ఓ, రక్షించండి, రక్షించండి నన్ను, నేను మునిగిపోతున్నాను. ఆ, ఆ, అయ్యో! చాలా అరిచింది, కానీ ఎవరూ రాలేదు. రాళ్ల బరువు దాన్ని నీళ్ళ లోపలికి లాక్కెళ్ళింది. తల్లి మేక, లిటిల్ గోట్స్ దీన్ని చూసి నది వైపుకి వెళ్ళాయి. అందరూ గంతులు వేశారు. ఆ రోజు నుండి మదర్ గోట్ తన 7 లిటిల్ గోట్లు జీవితం తమ ఇంట్లో సంతోషంగా సాగింది. ఒకానొకప్పటి విషయం ఇది. ఒక పేద విధవ మహిళ తన కొడుకుతో కలిసి ఉండేది. ఆమె కొడుకు జాక్ ఏ పని చేసేవాడు కాదు, ఎందుకంటే అతను చాలా బద్ధకస్తుడు. అందువల్ల ఆమె వద్ద డబ్బు ఉండేది కాదు. అమ్మా, తినడానికి ఏమైనా ఉందా? నాకు ఆకలేస్తుంది. రోజులు గడుస్తున్నాయి. వాళ్ళు ఇంకా పేదవారయ్యారు. ఆ రోజు రానే వచ్చింది. తమ మిల్క్ వైట్ ఆవుని అమ్మేయాల్సి వచ్చింది. ఎందుకంటే దానిని కూడా వారు మేపలేకపోయేవారు. జాక్ తల్లి అతనితో చెప్పింది, ఆవుని బజారుకి తీసుకెళ్లి మంచి ధరకు అమ్మేయమంది. బహుశా తినడానికి ఏదైనా కొనుక్కోవచ్చని. బజారుకు వెళ్లేటప్పుడు జాక్ ఒక విచిత్రంగా కనిపించే ముసలాయన కలిశాడు. ఆ ముసలాయన ఆవుని చూసి జాక్తో అన్నాడు, హలో, ఇలా చూడబ్బాయ్, నువ్వు నీ ఆవును నాకిస్తే కనుక నేను నీకు దానికి బదులుగా బోల్డని వస్తువుల్నిస్తాను. జాక్ ఇది విని ఎంతో సంతోషించాడు. ముసలాయన 5 బీన్స్ ని తన జేబులోంచి తీసి ఇచ్చాడు. బీన్స్? అవును, ఇవి మ్యాజిక్ బీన్స్. జాక్కి ముందు ఈ విషయంపై నమ్మకం కుదరలేదు. ఇలా విను బాబు, నువ్వు ఒక మంచి పిల్లాడిలా ఉన్నావు. ఈ మ్యాజిక్ బీన్స్ తీసుకో. నువ్వు సంకోచించకు, నాపై నమ్మకం ఉంచుకో. జాక్ ఆ ముసలి వ్యక్తిని నమ్మాడు. ఇక ఆ బీన్స్ కు బదులుగా ఆవు మిల్క్ వైట్ ని అతనికి ఇచ్చేశాడు. తన పనితో సంతోషించి జాక్ ఇంటి వైపుకి వెళ్ళాడు. అమ్మా, ఇలా చూడు నేనేం తెచ్చానో. జాక్ ని ఇంత సంతోషంగా ఉండటం చూసిన తల్లి అనిపించింది ఆవుకి మంచి ధర పలికి ఉంటుందని. ఎప్పుడైతే జాక్ తన తల్లికి మ్యాజిక్ బీన్స్ చూపించాడో ఆమెకు చాలా కోపం వచ్చింది. ఆమె ఆ మ్యాజిక్ బీన్స్ ని గార్డెన్ లోకి విసిరేసింది. జాక్ ని అక్కడి నుండి వెళ్ళిపోమ్మని చెప్పింది. నువ్వు నీ గదిలోకి వెళ్ళు. నిన్ను నేను బయటికి రమ్మని పిలిచే వరకు బయటికి రాకు. నీకు ఈరోజు భోజనం లేదు. ఉదయం జాక్ తన కిటికీలోంచి బయటికి చూసి ఆశ్చర్యపోయాడు. అతని గది కిటికీ వద్ద అతను చూశాడు, మొక్కలు ఎంతో వేగంగా పెరుగుతున్నాయి. అవి సాధారణ మొక్కల్లా లేవు, పువ్వులు కాదు.
ఇవి మ్యాజిక్ బీన్స్ మొక్కలు. జాక్ ఆ విశాలమైన బీన్ మొక్కల్లోకి ఒక్క గంతు గంతాడు. ఆ వంకర టెంకర మొక్కలపై మెట్లలాగా చేసుకుని ఎక్కసాగాడు. కొంత ఎత్తు వరకు ఎక్కాక ఒక విచిత్రమైన చోటికి చేరుకున్నాడు. అక్కడ అన్నీ చాలా పెద్దగా ఉన్నాయి. అతను ఒక పూలతో నిండిన మార్గాన్ని చూశాడు. దాని పక్కగా ఒక పెద్ద ఇల్లు ఉంది. జాక్ ఆ ఇంటి వైపుకు వెళ్ళాడు. అతను తలుపుని తట్టాడు. ఒక ఎత్తుగా ఉన్న మహిళ లోపల నుండి జవాబిచ్చింది. అది నేను మిమ్మల్ని అడగాలనుకున్నాను, మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా అని. ఉందిగా, కానీ నువ్వు నా భర్త వచ్చే ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. ఎందుకంటే నా భర్తకు చిన్న పిల్లలంటే ఎంతో ఇష్టం. వాళ్ళని తినేస్తాడు. జాక్ భయపడ్డాడు, కానీ ఆకలితో ఉన్నాడు. తినడానికి టేబుల్పై కూర్చోగానే అతనికి ఏదో గంభీరమైన గొంతు బయట నుండి వినిపించింది. నాకు పిల్లల వాసన వస్తోంది. పచ్చిదా పండిందా నాకు ఏదైనా పర్వాలేదు, నేను వాణ్ణి తప్పక వెతుకుతాను. ఆ మహిళ జాక్ ని పిలిచింది. ఎప్పటికిప్పుడే అవెన్లోకి వెళ్ళి దాక్కో బాబు. జాక్ అవెన్లోకి వెళ్లి దాక్కున్నాడు. ఆ రాక్షసుడు కిచెన్లోకి వెళ్లి వాసన చూస్తున్నాడు. నాకు చిన్న పిల్లాడి వాసన వస్తోంది. మీరేమంటున్నారండి? బహుశా మీకు ఆ తియ్యటి సువాసన వస్తోందేమో. నిన్న నేను పెళ్లికి తినిపించాను. భోజనం అయ్యాక ఆ రాక్షసుడు బంగారు నాణాల్ని లెక్కించసాగాడు. కొంతసేపటి తర్వాత అలా లెక్కించి అలిసిపోయాడు, నిద్రపోయాడు. జాక్ అవెన్ నుండి బయటికి వచ్చాడు. అతను బంగారం ఉన్న బ్యాగ్ని తీసుకున్నాడు. ఆ బ్యాగ్ని బీన్ మొక్కల్లోకి విసిరేశాడు. నెమ్మదిగా చెట్టును పట్టుకుని కిందకి రాసాగాడు. అతను బంగారంతో నిండిన బ్యాగ్ను తీసుకుని ఇంటి లోపలికి పరిగెత్తాడు. జాక్ తల్లి బంగారాన్ని చూసి చాలా సంతోషించింది. ఆ తర్వాత వాళ్ళెప్పుడూ పేదరికాన్ని చూడలేదు. అయితే కొన్ని నెలల తర్వాత తెచ్చిన బంగారం అంతా అయిపోయింది. ఇంకో దారి లేనప్పుడు జాక్ మళ్లీ బీన్ మొక్కల్ని ఎక్కసాగాడు. ఆ రాక్షసుని ఇంటికి చేరుకున్నాడు. ఇంతకు ముందు నువ్వు వచ్చినప్పుడు బంగారం బ్యాగ్ ఒకటి దొంగిలించబడింది. అయినా కూడా ఆమె జాక్ని లోనికి రానిచ్చింది. కొద్దిసేపటికి రాక్షసుడు వచ్చాడు. నాకు పిల్లల వాసన వస్తోంది. పచ్చిదా పండిందా నాకు ఏదైనా పర్వాలేదు, నేను వాణ్ణి తప్పక వెతుకుతాను. రాక్షసుని గొంతు వింటూనే జాక్ అవెన్లోకి వెళ్లి దాక్కున్నాడు. భోజనం అయ్యాక రాక్షసుడు తన భార్యని కోడిని తెమ్మని అన్నాడు. ఆమె కోడిని తీసుకురాగానే అతను ఆ కోడిని గుడ్డు పెట్టమని చెప్పాడు. జాక్ ఇదంతా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆ కోడి బంగారపు గుడ్డు పెడుతోంది. ఇక రాక్షసుడు నిద్రపోగానే జాక్ అవెన్ నుండి బయటికి వచ్చి ఆ కోడిని తీసుకొచ్చాడు. కిందికి పరిగెత్తాడు. బంగారపు గుడ్డు వల్ల జాక్ ఇంకా వాళ్ళ అమ్మ మళ్లీ ధనవంతులయ్యారు. కానీ కొంతకాలం తర్వాత జాక్ మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఆ బీన్ మొక్కలపైకి మళ్లీ ఎక్కాడు. ఈసారి ఆ రాక్షసుని ఇంట్లో దాక్కుని కూర్చున్నాడు. ఆమె భార్య కూడా కనిపించలేదు.
ఒక పెద్ద కాపర్ పాట్లోకి వెళ్లి దాక్కున్నాడు. కొంతసేపటి తర్వాత రాక్షసుడొచ్చాడు. నాకు పిల్లల వాసన వస్తోంది. పచ్చిదా పండిందా నాకు ఏదైనా పర్వాలేదు, నేను వాణ్ణి తప్పక వెతుకుతాను. ఈసారి రాక్షసుని భార్య జాక్ ని పట్టుకోవడానికి ప్రయత్నించింది. ఒకవేళ పిల్లాడు ఉంటే అవెన్లో దాక్కున్నాడేమో. జాక్ ఇంకెక్కడో దాక్కున్నాడు. రాక్షసుడు అతని భార్య మొత్తం ఇల్లంతా వెతికారు, కానీ వాళ్ళకి పిల్లాడు దొరకలేదు. భోజనం చేశాక రాక్షసుడు బంగారపు వీణని టేబుల్పై పెట్టి దాన్ని మోగమన్నాడు. వీణ మోగుతూనే ఉంది. రాక్షసుడు నిద్రపోయాడు. ఈసారి జాక్ ఈ వీణని ఎలాగైనా తీసుకుని వెళ్లాలనిపించింది. అతను రాక్షసుని మోకాలిపైకి ఎక్కి టేబుల్ మెద్దకు చేరుకున్నాడు. అయితే అప్పుడే ఊహించకూడనిది ఒకటి జరిగింది. వీణ అరిచింది. జాక్ వీణని తన నడుంకి బిగించి టేబుల్ నుండి ఒక్క గంతు గెంతాడు. రాక్షసుడు లేచాడు. జాక్ వెనకాలే పరిగెత్తాడు. జాక్ బీన్ మొక్కల నుండి వేగంగా కిందకి దిగసాగాడు. రాక్షసుడు కూడా వెనకాలే వస్తున్నాడు. అతని ఇంటికి చేరుకోగానే జాక్ తన తల్లిని పిలిచాడు. అమ్మా, త్వరగా రా, గొడ్డల్ని కూడా తీసుకురా. వాళ్ళు బీన్ చెట్లని నరకసాగారు. చివరికి వాళ్ళు బీన్ చెట్లని నరికేశారు. రాక్షసుడు నేలపై వచ్చి పడ్డాడు. వాళ్ళిద్దరూ రాక్షసుడి నుండి కాపాడబడ్డారు. ఓరి భగవంతుడా, మనం సురక్షితంగా ఉన్నాం. వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. కాని జాక్కి తన పనికి పశ్చాత్తాపం కలిగింది. అతను తన పేరాస వల్ల ప్రాణాన్ని కోల్పోయేవాడు. అతను తన తల్లికి మాటిచ్చాడు, ఎప్పుడూ దొంగతనం చేయనని. ఆ మర్నాటి నుండి కష్టపడి పనిచేశాడు. ఆనాటి నుంచి జాక్ అతని తల్లికి పేదరికం ఎప్పుడూ ఎదురుకాలేదు. వాళ్ల వద్ద బంగారం గుడ్డు పెట్టే కోడి ఉందిగా సాయపడడానికి. కానీ జాక్ కూడా పని చేయడం మొదలుపెట్టాడు.